నిన్న నా మనోగతం చూశాం. అసలు టీటీడీలో కల్తీ నెయ్యి అనే ప్రక్రియ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. జగన్ 2019లో తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన తాబేదారులను, బంధువర్గాన్ని ఎక్కువ సొమ్ము కొల్లగొట్టే చోట్ల నియమించాడు జగన్. టీటీడీ చైర్మన్గా బాబాయి వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ధర్మరెడ్డిని రంగంలోకి దించాడు. నా కల్తీకి ఇదే మొదటి మెట్టు. తిరుమలకి నెయ్యి సరఫరా చేసి టెండర్లలో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ హైకమాండ్ సూచనలతో ఈ రెడ్డిద్వయం ఆ నిబంధనలను తుంగలో తొక్కేసింది. హైకమాండ్ అంటే ఎవరో అనుకునేరు. ఎవరో కాదు, జగన్ రెడ్డే. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్లందరికీ ఇచ్చేట్టు చేసుకున్నారు సుబ్బారెడ్డి, ధర్మరెడ్డి. నిబంధనలను ఎంత దారుణంగా సడలించారంటే డైరీ వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి చేయకపోయినా పర్లేదు అనేంతగా. అలా సడలించిన తర్వాతే భోలేబాబా లాంటి ధగాకోరు సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయి. ఈ తంతంతా నడిపించడానికి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నాపన్న, గోశాల డైరెక్టర్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి బంధువు కసిరెడ్డి హరినాథ్ రెడ్డి పావులుగా మారారు. అసలు పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేని భోలేబాబా డైరీ 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి దానితో సుమారుగా 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేసి పంపిణీ చేశారు. ఇలా దఫాదఫాలుగా 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మీరొకటి గమనించారో లేదో, జగన్ రెడ్డి ఎప్పుడైనా తిరుమల లడ్డూను తినడం చూశారా? తినడు. ఎందుకంటే అతనికి తెలుసు అందులో జంతువుల కొవ్వుందని. కానీ దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు మాత్రం పంపిణీ చేసి వారి మనోభావాలతో ఆడుకున్నాడు. నన్నిలా అపవిత్రం చేసిన మహాపాపం ముమ్మాటికీ జగన్ రెడ్డిదే.